గుమ్మి కింద పందికొక్కులాగా ఉంటాడు. బాగా గుమ్మిలో జొన్నలు తిన్న పందికొక్కు బలుస్తుంది చూడు, అట్లా బలిచి కరీంనగర్ చౌరస్తల ఉరి తీస్తాడంట. మిమ్మల్ని ఉరి కాదు, కాళ్ళకు తాడు కట్టి బజార్లో ఈడ్చుకుంటూ పోవాలి. మిమ్మల్ని ఉరి తీస్తే తొందరగా చేస్తారు. అట్లా కాదు, ఎద్దుల బండికి ఎద్దులకు అచ్చోసిన ఒంగోలు గిత్తలు బండగుంజే ఉంటాయి కదా, మీ కాళ్ళకు తాడు కట్టి దాంట్లో కొమ్ములకు కట్టి పొలాలలో ఉరికిస్తే మొత్తం ఎక్కడక్కడ చెక్కలు లేస్తే కానీ మీకు అప్పుడు రైతు బాధ ఏందో తెలియదు. ఆ కరీంనగర్ చౌరస్తాల గుమ్మి కింద పందికొక్కు ఆయన రేవంత్ రెడ్డిని ఉరిదీస్తున్నా అని ఆయన పైశాచిక ఆనందం ఏందో. ఆయన చంద్రబాబు నాయుడు గురువు, ఈయన శిష్యుడు అంటుండే. ఆడేమో చెప్పరాశ ఆడ నుంచే వచ్చింది కదా. మీరు మొగోళ్ళు అయితే, మీకు మగతనం ఉంటే, మీలో చీము నెత్తురు ఉంటే మీరు సిట్టింగ్లకు అందరికి సీట్లు ఇస్తామని చెప్పమని అడుగుతున్నా. లేకపోతే మీరు ఆడ కాదు మగ కాదు మాడ అని చెప్పి నేను స్పష్టంగా మాట్లాడుతున్నా. మీరు ఆడవాళ్ళైనా మీరు మగవాళ్ళైనా సిట్టింగ్లందరికీ సీట్లు ఇస్తాం, కేసీఆర్ గజ్వెల్ల పోటీ చేస్తామని మీరు ప్రకటించండి. లేకపోతే మీరు మాడాకు మరో రూపం అని చెప్పి టీఆర్ఎస్ నాయకులను నేను డైరెక్ట్గా ఆరోపణ చేస్తున్నా. మీరు మగాళ్ళు అయితే రాండి. 80 మంది ఎమ్మెల్యేలను ప్రజలు గోతి తీసి పాతి పెట్టకపోతే చూడండి. వరేస్తే ఉరేసుకున్నట్టే అన్నాడు. ఇంతకంటే నీచుడు ఎవడని ఉంటాడా? కేసీఆర్ కేటీఆర్ ఉత్త సన్నాసులు, పనికిమాలినోళ్ళు, వాళ్ళంత ఎదవలు లేరు. వాళ్ళు చదువుకునే చిన్నపిల్లలకు కూడా ఆడపిల్లలకు బాత్రూములు కట్టియలే, చిన్నపిల్లలకు క్లాస్ రూములు కట్టియలే. ఇట్లాంటి సన్నాసులకు మరొకసారి ఓటేయొద్దని హిమాంశు విజ్ఞప్తి చేసిండు. పోయి ఏలు పెట్టిండు. 724 గంటలు అన్న గాడిది చూపిత్రారా అని. రైతుల ద్రోహి మన రేవంత్ రెడ్డి అమెరికాకు భిక్షం అడుకుంటందుకు పోయి ఎలక్షన్ల ముందు ఓ భిక్షం అడుకుంటందుకు పోయి అమెరికాలో ఆడ పోయి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. వాడు ఒక బట్టెబాజిగాడు, వాడు బ్లాక్ మెయిలర్, వాడు దరిద్రుడు. ఎంత పెద్ద మాట అన్నాడు రెడ్డి. వాడు దొంగ, పనికిరాని పీసీసీ, దరిద్రం పీసీసీ, దివాళ తీసిన పార్టీకి పీసీసీ. రైతుల కోసం ఎవరైనా మాట్లాడేదనుకో వాళ్ళ నాలుకే జీర్తం.